బాగోదులా దయచేసి ఒక్కొక్క సర్పంచ్ వచ్చి వేదిక పై వచ్చి అదేవిధంగా మండల అధికారులకి మన ఎంపీపీ గారికి స్వాగతం. ఈ 5 ఏళ్ళు సర్పంచ్గా ప్రాతినిధ్యం వహించిన లక్ష్మీగుంట పంచాయతీ మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా వచ్చినప్పుడు మీకేం కావాలా దగ్గర మీరు మాకు పని చేయించేవాళ్ళు అన్నింటిలో కూడా సరే మాకు కాలేజీలో అంటే మాకు చేయించేవాళ్ళు. మా గ్రామ స్థాయిలో కూడా మమ్మల్ని ఏ ఒక్కరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కానీ మనం అవన్నీ పట్టించుకోకూడదు. కావున ఏ పనైనా కూడా ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగాము. ఇక్కడి నుంచి అయినా ఇంక వచ్చేవాళ్ళు కూడా ఈ విధంగా చేస్తారని నేను ప్రజలందరికీ ఇక్కడికి చేస్తాను. ప్రజలందరికీ నమస్కారం. మొదట నేను చెప్పాల్సింది ఏంటంటే నేను సర్పంచ్ అవడానికి కారణం నా హస్బెండ్ అనమాట, నా భర్త మనోహర్ గారు. కారణం మా హస్బెండ్ మనోహర్ గారు అనమాట. జంగల్పల్లి గ్రామాన్ని మంచిగా అభివృద్ధి తీసుకురావడానికి కోసము మేము కరోనా టైంలో జంగల్పల్లికి వచ్చాము. వచ్చిన తర్వాత ఊరిని మంచి చేయదలుచుకున్నాం. మేము బెంగళూరులో మా హస్బెండ్ సాఫ్ట్వేర్ అనమాట, మంచిగా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత సరే సర్పంచ్ చేసి ఊరిని ఏదో మంచి చేద్దామని మేము వచ్చి గెలిచాం. మంచిగా రిజల్ట్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత సంతోషించాం. అయిన తర్వాత లాస్ట్కి గెలిచిన వాళ్ళే లేరు. మేము ఏం చేయాలో మాకు డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించారు. ఈ అవకాశం ధన్యవాదాలు. 5 సంవత్సరాల నుంచి గ్రామాల్లో సేవలు చేసినాము. ఏ 20 మంది సర్పంచులున్నా ఈ ఆఫీసులో ఎక్కడ ఏమి రద్దు లేకుండా రావి లేకుండా ఒక అన్నదమ్ములు మాత్రం అక్క చెల్లెలు మాత్రం అందరం కష్టపడి గ్రామాల్లో బాగా ఎక్కడ ఏ సమస్య లేకుండా కాపాడు చేసినాము. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎవరు వచ్చినా ఇదే విధంగా మేము చేసి గ్రామాలని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా సెక్రటరీలు మాకు బాగా తోడ్పడి మాకు ఏం కావాలన్నా సహాయం చేశారు. మేము దానివల్ల మేము పెరిగగలిగినాము. మేము ఎన్నికైన సంవత్సరమే ఈ కరోనా వచ్చి 1 సంవత్సరం రోజులు మేము చిన్నగా బాధపడ్డారు. ఆ కరోనా టైంలో ఎవరో 4 ఈదులో ఉన్నా కూడా వాళ్ళందరినీ బతిలాడి ఇళ్లలోకి పంపించాము. వాలంటీర్లు ఉన్నారు. అప్పుడు వాలంటీర్ల ద్వారాగా ఎక్కడ 4 ఉండకుండా ఇళ్లలోకి పంపించాము. ప్రతి రోజు మార్చి రోజు శానిటైజర్ చేయించినాము. అట్లా విధంగా చేసి మన గ్రామాలని శుద్ధి చేసి కాపాడుకుంటూ ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చాము. ఇంక మీదట మేము విరామించుకున్నాము. రాబోయే సర్పంచులు కూడా మాతో పాటు బాగా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే గత 5 సంవత్సరాల కాలంలో నా ప్రజలు నాకు ఎంతో సంతోషంగా ఆనందంగా నన్ను ఎక్కడ ఏ చిన్న మార్పులు లేకుండా కూడా నా గ్రామ ప్రజలు చూసిన దానికి ముందుగా నా గ్రామ ప్రజలకి నా శుభవందనములు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కాకపోతే ఈ 5 సంవత్సరాల కాలంలో నా ఇంటి కుటుంబ సభ్యుల కంటే కూడా
మాతో కలిసి మెలిసి మా సెక్రటరీ సార్లు అయితే ఏమి, మేడాలు అయితే కానీ ప్రతి ఒక్కరూ మాకంటే కూడా ముందుండి బాగా పనిచేసిన వాళ్ళని మరీ చెప్పుకుంటూ పోతున్నాను. అలాగే నాకు మా విద్యాగొట్టు సార్ తరఫున గ్రామ సర్పంచ్ కలిగిన తర్వాత జలజీవన మిషన్ కింద మాకు గ్రామ ఉత్తమ సర్పంచ్గా అవార్డు కూడా ఇచ్చారు. ఆ సర్పంచ్ ఇచ్చింది కూడా నా గ్రామ ప్రజల వల్లే, నా నాయకుల వల్లే ఆ సర్పంచ్ పదవికి వచ్చింది. అది నాకు ఎక్కువగా మాట్లాడే కాదు. అలాగే ఈ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి పల్లెల్లోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరూ ఎంతో ఆనంద ఉత్సవంతో చేసుకుంటూ ఉన్నారు. అలాగే శ్రీరామచంద్ర ప్రభువులు కూడా 4 ఉత్సవం చేసుకుంటూ తల్లివి నీవే తండ్రివి నీవే సర్వము నీవే శ్రీరామ, మా తల్లివి నీవే తండ్రివి నీవే సర్వము నీవే శ్రీరామ, శరణు శరణమని వేడితిమయ్యా కాపాడరావా శ్రీరామ. సర్పంచులు అలాగే సర్పంచులు అందరికి కూడా నమస్కారాలు. అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఎంఈఓ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. ఎంపీపీ గారికి ఎంఈఓ గారు మరియు ఉన్నాయి. ఎక్కడ ఏ సమస్య లేకుండా సర్పంచ్ రోజు నెంబరు అందరూ కూడా చాలా చక్కగా జరిపిన దానికి పాలు తరఫున ధన్యవాదాలు. ఎంపీపీ కూడా మనం పాలు లేను. ఎక్కడా కూడా ఏ ఊర్లో కూడా నా దృష్టి కూడా వచ్చు, ఎక్కడ కూడా సర్పంచ్ లేదు. ఈయన ఇప్పుడే రంగాపల్లి కొంచెం ఇబ్బందులు వచ్చినాయని అందరికీ తెలుసు. ఆ ఇబ్బందులు గవర్నమెంట్ తీసుకుపోయి శివారెడ్డి ఆ ఇబ్బందులు తీరుస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మండల అధికారులు అందరికీ, సర్పంచులకు, సెక్రటరీలకు, మా గ్రామ ప్రజలకు, వైసీపీ నాయకులకు, టీడీపీ నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా వల్ల ఏదైనా ఇబ్బంది జరుగుతుంటే నన్ను మందించాలి మా నాయకులు కూడా. మా నాయకులు వైసీపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ఒక బిడ్డలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా ఎంతో గౌరవంగా మర్యాదతో నన్ను నాతో మాట్లాడుతున్నాను. అందుకనేది ఒకసారి గురించి నమస్కరిస్తున్నాను. దేంట్లో కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు, బాగా చూసుకున్నారు. ఇప్పుడు కూడా నాయన అక్క చెల్లి అనే గౌరవంగా తెలుస్తారు. వైసీపీ నాయకులు కానీ గ్రామస్తులకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా పంచాయతీలో మేము మా అబ్బాయి సర్పంచ్ 44 లక్షలతో సచివాలయం కట్టించినాడు. ఒక 20 లక్షలతో సిసి రోడ్లు వేసినాము, 10 లక్షలతో సైడ్ డ్రైన్ వేసినాము, ఒక 5 లక్షలు పెట్టి బేస్ వర్క్ వేసినాం. కానీ అనివార్య కారణాల వల్ల ఆర్బీకి ఆగిపోయింది. లేకపోతే మాకు వచ్చిన నిధులకి మేము సద్వినియోగం చేసి మా పంచాయతీని అభివృద్ధి పనులు నడిపించాము. రైతు విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ, ప్రతి విషయంలో కానీ మేము మాకు అందిన సమాచారం అందిన విత్ సెకండ్స్లో మేము స్పందించి మా పంచాయతీకి 5 ఏళ్లలో మేము సేవ చేయడం జరిగింది. మా పంచాయతీ ప్రజలు మమ్మల్ని గొప్పగానే చెప్పుకుంటున్నారు. దేవుడి వల్ల మా మండలం, మా ఎంపీపీ, మా గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో దిగ్విజయంగా మా శక్తి కొలది మాకు ఇచ్చిన నిధుల కొరకు దానికి మేము పూర్తి చేయగలిగినాము. వాళ్ళందరికీ ముఖ్యంగా మా గ్రామ ప్రజలకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ సేవ చేసుకుంటున్నాం. చేసినటువంటి సర్పంచులకి, ఎంపీడీసీ అండ్ ఎంపీపీ గారికి మరియు సెక్రటరీలకి, ప్రెస్ మీడియా వారికి అందరికి కూడా జరుపుతాను. ముఖ్యంగా
శివారెడ్డి గారిని అభినందించాల్సిన సమయం ఏర్పడింది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు జరపాలంటే ఆ కార్యక్రమాల్లో ఇప్పుడు పదవి విరమణ చేసే టైం దగ్గరికి వచ్చేటప్పుడు ఆ సర్పంచులు వాళ్ళ విధి విధానాలు ఏ విధంగా జరిగింది అని చెప్పడం చాలా సులభంగా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఎంపీపీ గారికి, శివారెడ్డి గారికి అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. మనము ఈ గ్రామ పంచాయతీలు లేదా స్థానిక స్వపరిపాలనలో అనేక మార్పులు చేర్పులు చూసాము. ఈ గతంలో అయితే గ్రామ పంచాయతీ, ఆ తర్వాత సమితులు, ఆ తర్వాత జిల్లా పరిషత్తులు ఉన్నాయి. మరి ఈరోజు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఉన్నాయి. అక్కడ 3 అంచెల విధానమే, ఇక్కడ 3 అంచెల విధానమే. కాకపోతే ఒక్కొక్కరి పరిపాలనలో ఒక్కొక్క రకమైనటువంటి మార్పుతో చేర్పులతో ఇవన్నీ కూడా మన పంచవర్ష ప్రణాళికల్లో వీటికి కొంత అమౌంట్ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి స్వపరిపాలన సంస్థలకి అమౌంట్ని కేటాయించడం జరుగుతుంది. సో ఆ విధంగా కేటాయించినటువంటి అమౌంట్ కేంద్ర ప్రభుత్వాల నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వీరి యొక్క ఫండింగ్ని కూడా ఇచ్చి గ్రామ పరిపాలనని చక్కదిద్దుకున్నట్టుకు ఎంతో మంచి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ఏప్రిల్ 2న పదవి విరమణ చేయబోతున్నారు. ఈ పంచాయతీల్లో మా సర్పంచులందరినీ ఎన్నుకొని ఈ మండల ఆఫీస్కి పంపించిన మా యొక్క గ్రామ ప్రజలందరికీ, 20 పంచాయతీ గ్రామ ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు. ప్రతి మనిషికి పుట్టుకతో పదవి రాదు, చదువు రాదు, అంటే ఒక ఆస్తి కానివ్వండి, ఏదైనా ఏవి రావు. అది మన కుటుంబం ద్వారా కానివ్వండి, మనకు ఊళ్ళో ఉన్న ప్రభుత్వం ద్వారా కానీ ఒక పదవి అనేది మనకు ఏర్పడుతుంది. ఆ పదవి మా ఊరనుకోండి 1200 మంది ఓట్లు ఉండగా ఆ 1200లో నేను 1199 తర్వాత వచ్చిన వ్యక్తిని. ఈ వ్యక్తిని నమ్మి ఇటువంటి బాధ్యతని, ఊరి బాధ్యతని నమ్మి మన చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఈ పదవి ఉన్న రోజులు నా యొక్క ఒకే ఒకటి, ఏ వ్యక్తి కాడ అలాంటి వ్యక్తి పొరపాటు చేయడం కానీ, మన ద్వారా మోసపోవడం కానీ, ఆ పంచాయతీలో మనకు ఏ విధమైతే ఆ పంచాయతీ చేయాలనుకున్నామో అటువంటివన్నీ మండల ఎంపీపీ గారి ద్వారా కానివ్వండి, మన ఎమ్మెల్యే ద్వారా కానివ్వండి, మంత్రుల ద్వారా కానివ్వండి, వీలైనంత వరకు మా ఊరి యొక్క బాగోగులు చేసి చూడడం ఒక సర్పంచ్ యొక్క ముఖ్య ఆలోచన. అంటే ఈ 20 పంచాయతీ సర్పంచులు కూడా అదేవిధంగా ప్రయత్నం జరిగింది. గత మేము అయిన ఎదుట్లో కరోనా టైం ప్రజలకి చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కనీసం పంచాయతీల్లో అమౌంట్ని సర్దుపరచే పరిస్థితి గవర్నమెంట్ పరిస్థితి ఉంది. అయినా ఏ సర్పంచి మేము పెట్టి ఇబ్బంది పడుతున్నామన్న ఆలోచన ఎక్కడ మా 20 మంది సర్పంచుల్లో కనిపించలేదు. ఎందుకంటే మాకు ఇచ్చిన ఈ బాధ్యతని కష్టమో నష్టమో ఏవైనా కానివ్వండి, ప్రజలకి తాగడానికి నీళ్లు, ఏదన్నా వీలైనంత వరకు ఇబ్బంది అయిన శానిటేషన్ కానివ్వండి, లేదు ఈదు దీపాలు కానివ్వండి, తన యొక్క సొంత నిధులను కూడా పెట్టి పంచాయతీలు ఇబ్బంది లేకుండా చేయడానికి మా వంతు ప్రయత్నం చేసిన 20 పంచాయతీల సర్పంచులు నేను ఒక చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే దాంతో పాటు మా సెక్రటరీలు కూడా సరే, పంచాయతీల్లో సర్పంచులకి ఏమీ లేవని తెలిసిన వాళ్ళు చాలా వరకు వీలైనంత ఖర్చు బటన్ మా పైన పడకుండా ఏదో ముఖ్యమైన విషయాలుండి సమస్యకి ప్రజలకి ఇది వీలైనంత వరకునే మాకు ఇబ్బందులు తెలిసినా కూడా తప్పదన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క సెక్రటరీ సర్పంచులకి తోడ్పడి ఆ ఒక వర్క్ అనేది చేపించి ఈరోజు విజయవంతం చేసి ప్రజల్లో మాకంటూ ఒక మంచి పేరుని రప్పించడానికి కూడా సెక్రటరీ చాలా తోడ్పడినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మీకు తెలుసో తెలియకో మా ద్వారా కానివ్వండి, మా సర్పంచుల ద్వారా కానివ్వండి, ఏదైనా పంచాయతీల్లో చేసేటప్పుడు కొంచెం ఆవేశంగా మాట్లాడుతున్నా
ఆ పని అవ్వలేదన్న కోపంతో మీతో కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగినా మా అందరి సర్పంచుల ద్వారా నేను మీకు కృతజ్ఞంగా క్షమాపణ కోరుకుంటున్నాము. ఎందుకంటే మా బాధైనా మీరైనా మీది 35 years చదువుకొని కష్టపడి మీ ఫ్యామిలీలో అన్ని ఇబ్బందులను ఎదుర్కొని మీకు ఉద్యోగం వస్తుంది. మేము కుటుంబం మంచి పేరుతో అనుకుంటూ మా యొక్క ప్రవర్తన సరిగా ఉంటేనే ఈ సీటు ఈ ప్రజలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 ఏళ్ళు ఇచ్చారంటే మా యొక్క వయసు 30 ఉన్నదనుకోండి, ఈ 30 years ఆ ఊర్లో మంచి పేరుగా ఒక ప్రవర్తన పరంగా అన్నిటికీ మంచి విధానం ఉంటేనే మాకు ఆ పదవికి అర్హులు అవుతాం. మీకు క్వాలిఫికేషన్ చదువు అయితే మా క్వాలిఫికేషన్ మంచితనం, ఆ ఊళ్ళో పలానా వ్యక్తి అయితే ప్రజలకి చేయగలుగుతాడు, ఆ వ్యక్తి అయితే మంచిగా ప్రవర్తిస్తాడు అన్న ఆలోచన ఉన్నప్పుడే ఈ పదవిని మాకు ఇచ్చడం జరుగుతుంది. కాబట్టి మీరు చేసిన ప్రజల కోసమే, నేను చేసిన ప్రజల కోసమే, ఎవరు ఏం చేసినా ప్రజల కోసం చేయాలని మాత్రమే మాత్రమే ఈ పదవికి రావడం జరుగుతుందని నేను ఆ రోజు తక్కువ వయసులో వచ్చినా కూడా ప్రజలకి ఏనాడు మనం చేయాలన్న ఒక ప్రాపేతం తప్ప ఏనాడు నా స్వార్థం కోసము లేదో నా యొక్క ఎదుగుదల కోసం అయితే నేను చూడలేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సర్పంచ్ అనేది మనకు రాష్ట్ర స్థాయిలో ఒక ముఖ్యమంత్రి మాదిరి, ఒక పంచాయత్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ మాదిరి ఇద్దరు సమన్వయం చేసుకొని పనిచేస్తే గ్రామాల్లో ఎంతో అభివృద్ధి సాధించవచ్చు. మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం చేసే పనులే మనకు సాటిస్ఫాక్షన్. ఎదుటి వ్యక్తి మనల్ని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసేది, మీరు చేసేది సేవ. సర్పంచులు అనేది చేసేది గ్రామానికి సేవ. మేము చేసేది కూలి చేస్తున్నాం. మేము రోజు జీతం తీసుకొని మేము కూలి చేస్తున్నాం. మాది సేవ అనేది ఎటువంటి పరిస్థితులు కాదు. మీరు సర్పంచులుగా ఒక ప్రజాప్రతినిధిగా గ్రామాల్లో కష్టపడి మీ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని ఎక్కడ ఏం అవసరం ఉంటుందో ఈరోజు సర్పంచులు 5 సంవత్సరాలు ఏ ఒక్కరి మాత్రం పనిచేసిందని మీకు అందరికీ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా సర్పంచులు కానీ అందరూ కూడా మాకు ఎంపీ ఏ రిమార్క్ లేకుండా నడిపించిన దానికి కూడా ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మీరు 5 సంవత్సరాలు ఏ ఊళ్ళో కూడా ఎక్కడ ఒక సమస్య లేకుండా చేసిన దానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతారు. అందించారు. అలాగే వారు చేసిన ప్రతి ఒక్క పనిని గుర్తించి వారికి తగిన ఒక చిన్న సంస్కారాన్ని అందించాలని మా వంతు కృషితో మా వంతు ఇదిలో మేము మాకు చేయాలనిపించి మీ అందరికీ కూడా గుర్తుండే విధంగా మనము చాలా రోజులు కలిసి 5 సంవత్సరాల కాలం పాటు చాలా వరకు అన్నింటినీ మనము చాలా వాటిని ఎదుర్కొన్నాము. కష్టాల్లో, సుఖాల్లో, అలాగే మంచి పనుల్లో, అలాగే ప్రతి ఒక్క దాంట్లో మాకు తోడుండి, అలాగే మేము మీకు తోడుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ఎన్నో కార్యక్రమాలు కూడా విజయవంతం చేశాము. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే మనకు కలిసి పనిచేయాలి రోజులు రావాలని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో పదవులు, మంచి పదవులు చేపట్టాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు మాకు చాలా వాటిలో ఎన్నో విధాలుగా సహకారాలు అందించారు. మీ సేవల్ని మేము ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని ఉంటాము. రాబోయే రోజుల్లో కూడా ఏ సహాయమైనా కూడా మీ గ్రామాలకు కానీ మీకు కానీ ఏదైనా కానీ మా వంతు సహాయంగా చేస్తామని గుర్తుపెట్టుకొని మరీ చెప్తున్నాము. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు